ఉసిరికాయ ముక్కల పచ్చడి. కేజీ ఉసిరికాయలు తీసుకొని కడిగి తుడిచి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, జీలకర్ర, మెంతులు, 5 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మెంతులు, జీలకర్ర వేంపుకోవాలి. జీలకర్ర, మెంతులు ఎర్రగా వేంపుకొని బంద్ చేసుకోవాలి. స్టవ్ ప్లేట్లో పోసుకొని చల్లారబెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు వేంపుకోవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె వేడయింది. కొన్ని ఉసిరికాయ ముక్కలు వేసుకొని వేంపుకోవాలి. ఉసిరికాయ ముక్కలు ఎర్రగా వేంపుకొని జాలిగంటలోకి తీసుకోవాలి. మొత్తం ఉసిరికాయ ముక్కలు ఇట్లనే వేంపుకొని ప్లేట్లు వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు మొత్తము వేంపుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కల పచ్చడి పోపు పెట్టుకోవడానికి కావలసినవి: వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు. స్టవ్ వెలిగించి ఉసిరికాయలు వేంపుకున్న నూనె కళాయి స్టవ్ పైన పెట్టుకోవాలి. నూనె వేడయింది. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేంపుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేంపుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. నూనె చల్లారబెట్టుకోవాలి. నూనె చల్లారింది. వెల్లుల్లిపాయ పేస్టు వేసుకోవాలి. కలుపుకోవాలి. జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. పచ్చడికి సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. వేంపుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. నూనె తక్కువైతే కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది.